జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా జరిగిన లిక్కర్ కేసుల్లో ఈడీ చేసిన విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దాదాపు ఏడాది కాలంగా జరుగుతున్న ఈ లిక్కర్ కేసు విచారణలో ఏ అంశాలు వెలుగులోకి వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. ఈ కేసులో కీలక వ్యక్తులుగా భావిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప లాంటి వారి విచారణ ఇప్పటికే పూర్తి కాగా మరికొందరు నిందితులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు కూడా చూస్తున్నాం. మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది ఇంకొందరు అరెస్ట్ కాబోతున్నారని. తాజాగా ఈడీ విచారణ ముగిసింది. ధనుంజయ రెడ్డి, చాణక్య, వెంకటేష్ నాయుడిని మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీ నుండి ముడుపుల వసూళ్లపై ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. వసూళ్లలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు ఈడీ వర్గాలు గుర్తించాయి. మద్యం ముడుపుల సొమ్మును బినామీల పేర్ల మీద పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు. ఆ సొమ్మును ఎక్కడికి ఎలా తరలించారు అనే అంశంపై పూర్తి ఆధారాలతో ఈడీ ఆ ముగ్గురిని ప్రశ్నించినట్లు సమాచారం. 2019-24 మధ్య కాలంలో బినామీల పేరుతో భారీగా ఆస్తులు కొన్నట్లు ఈడీ గుర్తించింది. నిందితుల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ అధికారులు ఆ స్టేట్మెంట్ల ఆధారంగా మరో 2 కీలక నిందితులను విచారించే అవకాశం ఉంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అనుచరుల పాత్రపై కూడా ఈడీ అధికారులు విచారించినట్లు సమాచారం. అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు మరోసారి విచారించే అవకాశం ఉంది. బెయిల్ ఇవ్వవద్దని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం వస్తోంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కల్తీ మద్యం స్కామ్లో సుమారుగా సిట్ 3,500 కోట్ల రూపాయల ముడుపుల మీద విచారణ చేస్తా ఉంది. కానీ 40,000 కోట్ల రూపాయలకు పైగా దోపిడీ జరిగిందని అనధికారిక వర్గాల సమాచారం. బాక్సుల మీద కమిషనర్ రూపాయన తీసుకున్న సొమ్మే 3,500 కోట్ల రూపాయలు. రవాణా మీద కూడా ఆనాడు జరిగిన రవాణా మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. అక్కడ కూడా విపరీతంగా ముడుపులు అందాయన్న సమాచారం కూడా సిట్ వద్ద ఉంది. ముడి సరుకుల నుండి మద్యం షాపుల వరకు ప్రతి అంశంలోనూ లూటీ జరిగింది. ఆ లూటీ చేసిన సొమ్ము జగన్ రెడ్డి రూటింగ్ చేశాడు. అంత లోతుగా ప్రస్తుతం విచారణ జరగకపోయినా ఈ 3,500 కోట్ల రూపాయల స్కామ్ ని బయట పెట్టిన తర్వాత, రూటింగ్ చేసిన విధానాన్ని, పెట్టుబడులు పెట్టిన తీరుని బహిర్గతపరిచిన తర్వాత, కోర్టుకు నివేదిక సమర్పించిన తర్వాత మిగతా అంశాల మీద కూడా లోతుగా విచారణ చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచాడు జగన్ రెడ్డి అన్న వాస్తవ వివరాలని బహిర్గతపరిచే అవకాశం ఉంది. 40,000 కోట్ల రూపాయలకు పైగానే 32,000 మంది ప్రాణాలు తీసి 5 లక్షల మంది ఉసురు పోసుకుని ఇవాళకి సుమారుగా 2-3 లక్షల మంది మంచాలకు పరిమితమయ్యి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ కిడ్నీ వ్యాధులతో, లివర్ వ్యాధులతో లేచి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. లక్షల మంది ఉసురు పోసుకుని సంపాదించిన వేల కోట్ల రూపాయలతో జగన్ రెడ్డి ఏం చేద్దాం అనుకున్నాడో, ఏం సాధిద్దాం అనుకున్నాడో ప్రజలకు అర్థం కాని ప్రశ్న. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగానే 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు దోచుకుని ఏ వ్యవస్థను వదిలిపెట్టల. ఇసుక, ఎర్రమట్టి, పాజ్, లిక్కర్, భూములు, ఆఖరికి టీటీడీ, ఆ దేవదేవుడి ప్రసాదంలో కూడా మహాపాపం చేసి దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని పాపాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మెడకి తాళెగుడులా చుట్టుకుంటున్నాయి కేసులన్నీ. ఒక్కొక్క దోపిడీ బయటకు వస్తా ఉంటే ఆశ్చర్యపోవడం ప్రజల వంతు అవుతా ఉంది. తండ్రి పోయిన బిడ్డ కదా అని ఒక్కసారి ముఖ్యమంత్రిని చేస్తే అదే చివరిసారి చేసుకుని ప్రజలకు వెన్నుపోటు పొడిచి రాష్ట్రాన్ని లూటీ చేసి లక్షల కోట్ల రూపాయల సంపదని విదేశాలకు తరలించి ఇంకా తగుదనమంట సిగ్గు లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడాన్ని దుమ్మెత్తి ఓస్తున్నారు ప్రజలు. జగన్ రెడ్డికి అవన్నీ తెలుస్తున్నా చూస్తున్నా కూడా నవ్విపోదురు కాక నాకేటి సిగ్గన్నట్టు వ్యవహరిస్తున్నాడు. అన్ని దోపిడీల్ని క్షమించిన ప్రజలు దేవదేవుడి విషయంలో మాత్రం జగన్ రెడ్డిని క్షమించే అవకాశం ఎక్కడ కనపడట్లేదు. ఆ దేవదేవుడి భక్తులు, హిందూ సంఘాలు, హిందూ సమాజం జగన్మోహన్ రెడ్డి వెళ్లి ఓటు అడిగే పరిస్థితి ఉంటే, అడిగే టైంకి జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే ఎలా సమాధానం చెప్తారో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. పోలవరంపై కక్ష కట్టిన జగన్, కాగ్ నివేదికతో బయలైన జగన్ రెడ్డి నిజస్వరూపం. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనలో పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో 2.4% పనులు మాత్రమే జరగడం ఇందుకు ఒక ఉదాహరణ. 2014-2019 మధ్య కాలంలో ఎక్కడా ప్రస్తావనలో రాని మొదటి దశ, రెండో దశ అనే ప్రస్తావనని జగన్ రెడ్డి తీసుకొచ్చాడు. స్వయంగా పార్లమెంట్లో వైసీపీ సభ్యురాలు అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి పోలవరం ఎత్తుపై ప్రకటన చేసి మొదటి దశ, రెండో దశ ప్రస్తావన తెచ్చినా అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వల్లే పోలవరం ఎత్తు తగ్గింపు అంటూ విషపు ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడు జగన్ రెడ్డి. పోలవరం నిర్వాసితులకు రూపాయి కూడా సాయం చేయకుండా మోసం చేశాడు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణలో కలపాలంటూ
అంటూ ముంపు గ్రామాల ప్రజలు నిరసనలు చేస్తూ ఆందోళనలు చేసే స్థితికి తీసుకువెళ్లాడు. పోలవరం అప్పుడు పూర్తి చేస్తా, ఇప్పుడు పూర్తి చేస్తారంటూ 5 సార్లు ప్రకటనలు చేసి తీరా ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేం, అసలు పోలవరం ప్రాజెక్టు మాకు అర్థం కాలేదు అనే స్థితికి పాలనను తీసుకువెళ్లాడు. 5 ఏళ్ల పాలనలో 2.4% పనులు చేసి పోలవరం పనులను వరదల్లో నిండా ముంచేశాడు. 2004-2014 మధ్య కాలంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ సీఎంగా ఉండి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించలేకపోయాడు. పొరుగు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించలేకపోయాడు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారంపై సరైన వివరణ ఇవ్వలేకపోయాడు. 2019-2024 మధ్య కాలంలో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ పోలవరంతో తగ్గించుకోమని కోరితే 41.15 కుదించాడు. నవ్యాంధ్ర లోటు బడ్జెట్ లో ఉన్న ఇటుక పేర్చుకుంటూ 2014-19 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 72% తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు గారిది. పోలవరం కుడి కాలువ 95%, ఎడమ కాలువ 71% పూర్తి చేసి 2021 జూన్ నాటికి పోలవరం పూర్తయ్యేలా ప్రణాళికలు రచించారు. 2019-2024 మధ్య కాలంలో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై పగబట్టాడు. జీవో 365 తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 228 ప్రాజెక్టుల పనులను రద్దు చేశాడు. పోలవరం పనులను 15 నెలల పాటు నిలిపివేశాడు. రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ పాలన సాగించాడు. డయాఫ్రామ్ వాల్ ధ్వంసం అయ్యేందుకు కారణమయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశాడు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల వ్యయం పెంచుతూ జీవోలు ఇచ్చి ఒక్క పనిని కూడా మొదలు పెట్టలేదు. అన్నమయ్య, పించా డ్యాములు కొట్టుకుపోయి 39 మంది మరణానికి కారణమయ్యాడు. శ్రీశైలం, పులిచింతల, ఎర్రకాలువ, తుంగభద్ర డ్యాముల గేట్లు తెగిపోయినా పట్టించుకోలేదు. మరమ్మతులకు నిధులు ఇవ్వలేదు. అలగనూరు, గోరకల్లు, ఇతర ఎత్తిపోతల ప్రాజెక్టులకు, రిజర్వాయర్ల పనులకు కనీసం కరెంటు బిల్లులను కూడా చెల్లించలేదు. 12 లక్షల కోట్ల బడ్జెట్ లో కనీసం 3% నిధులు కూడా సాగునీటి రంగానికి జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఖర్చు చేయలేదు. రాయలసీమలో 102 ప్రాజెక్టుల పనులను రద్దు చేసి రాయలసీమ ద్రోహిగా మిగిలాడు. వికాసం నుంచి విధ్వంసం దిశగా రాష్ట్రాన్ని జగన్ రెడ్డి తీసుకువెళ్లాడు. సాగునీటి రంగాలకు ఎన్నికలు నిర్వహించకుండా కమిటీలను రద్దు చేశాడు. లష్కర్లను ఏర్పాటు చేయలేదు. వారికి ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయలేదు. డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని రద్దు చేసి రాయలసీమ రైతుల గొంతు కోశాడు. ఇవేమీ చేయలేని జగన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ పేరుతో 1000 కోట్ల రూపాయల మట్టి పనులు చేసుకుని తన అనుయాయులకు ప్రభుత్వ సొమ్మును దారాదత్తం చేశాడు. ఎన్జీటీ స్టే ఇచ్చి 2020లోనే ప్రాజెక్టును కేంద్రం నిలుపుదల చేసింది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే, నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండానే, ఫీడర్ కెనాల్ నిర్మించకుండానే ప్రాజెక్టును జాతికి అంకితం చేసి నవ్వులు పాలయ్యాడు. హంద్రీనేవా నీటి విడుదల పేరుతో కుప్పలో సెట్టింగ్లు వేసి గేట్లు పెట్టి విడుదల చేసి సాయంత్రానికి గేట్లు ఓడబ్రెక్కుని పారిపోయాడు. ఇది జగన్ రెడ్డికి సాగునీటి రంగంపై, సాగునీటి ప్రాజెక్టులపై ఉన్న శ్రద్ధ. ఇలా ఏ ప్రాజెక్టును పూర్తి చేయకుండా, ఏ ప్రాజెక్టు నిర్మించకుండా, నిధులు కేటాయించకుండా తన 5 ఏళ్ల పాలనలో సాగునీటి రంగాన్ని అస్తవ్యస్తం చేసి 18,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టి నేడు పోలవరం ప్రాజెక్టుపై తన విషపు పత్రిక సాక్షిలో తప్పుడు కథనాలు ప్రచురిస్తూ విష ప్రచారం చేస్తున్నాడు. ఆంధ్రుల కళ సాకారం కాబోతోంది. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాబోతోంది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ రైతాంగానికి, ప్రజలకు సాగు, తాగునీరు పుష్కలంగా అందబోతోంది. పరిశ్రమలకు ప్రయోజనం కలగడమే కాకుండా కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలో 23 లక్షల ఎకరాలకు ఏ డోకా లేకుండా సాగునీరు లభించబోతోంది. 20 టీఎంసీల నీరు ఉత్తరాంధ్ర పరిశ్రమలకు అందబోతున్నాయి. ఇవన్నీ మరో ఏడాదిలో మనకు కనిపించబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ జీవనాడైన పోలవరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మితమవుతూ 89% పనులు పూర్తి చేసుకున్న కేంద్రం నుంచి పరిపాలన అనుమతులు సాధించి ముంపు మండలాల విలీనం, ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటివి సాధించినా అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితమే. ఏమీ లేని ప్రాజెక్టు పనులను 72% తీసుకెళ్లగా జగన్ పాలనలో 2.4% పనులు మాత్రమే చేశాడు. ఈ 20 మాసాల పాలనలో 15% పనులు పూర్తయ్యాయి. మరో ఏడాదిలో ప్రాజెక్టు పూర్తయి ఆంధ్రుల జీవనాడి పోలవరం పరవళ్లు తొక్కనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారు. తాజాగా 2026-27 బడ్జెట్ లో ఇప్పటికే పోలవరం పనులు 89% పూర్తయ్యాయి. పోలవరం భూ నిర్వాసితులకు 20 నెలల్లో 2,100 కోట్ల రూపాయలు విడుదల చేసి పోలవరం నిర్వాసితులకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం. పోలవరం కుడి కాలువ విస్తీర్ణం 22,000 క్యూసెక్లకు పెంచారు. ఎడమ కాలువ పనులు 1,200 కోట్ల రూపాయలతో చేపట్టారు. 8 దశల్లో పనులు 90% పూర్తయ్యాయి. 990 కోట్ల రూపాయలతో నూతన డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తున్నారు. ఈ నెలలో పూర్తి కాబోతోంది. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసేలా
పనులు జరుగుతున్నాయి. పోలవరం పునరావాసానికి సంబంధించి 1,99,000 ఎకరాలలో 86,985 ఎకరాలు సేకరించబడ్డాయి. మిగిలిన మొత్తాన్ని మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. పోలవరం నిర్వాసిత కుటుంబాల్లో 38,060కి గాను 14,371 కుటుంబాలను ఇప్పటి వరకు తరలించబడ్డాయి. మిగిలిన మొత్తం కుటుంబాలను డిసెంబర్ 2026 నాటికి తరలించే విధంగా పనులు జరుగుతున్నాయి. తొలిదశ పునరావాస కాలనీలు 26 పూర్తయ్యాయి. ఇంకా 49 కాలనీలు నిర్మాణంలో ఉన్నాయి. 2026 డిసెంబర్ నాటికి R&Rను పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. పోలవరం పూర్తి చేసి అటు ఉత్తరాంధ్రకు ఇటు గోదావరి కృష్ణా డెల్టాకు సాగునీటిని అందించడంతో పాటుగా గోదావరి వరద జలాలను వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమల సాగర్కు తరలించి అటు సోమశిల రాయలసీమకు ఈ నీటిని వినియోగించుకునే విధంగా ప్రభుత్వం శరవేగంగా పనిచేస్తోంది.